వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే ప్రజెంట్ నేను జ్వరంతో దగ్గుతోటి అంటే చలి జ్వరంతో బాధపడుతున్నాను. అయితే నిజానికి మనం 72 గంటలు నాన్ స్టాప్ టీచింగ్ అంటే బ్లడ్ డొనేట్ చేసి తర్వాత డైరెక్ట్గా టీచింగ్ స్టార్ట్ చేసి 3 రోజుల పాటు ఏమి తినకుండా నిద్రపోకుండా 3 రోజుల పాటు చెప్తానని ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పడం జరిగింది. అయితే నిజానికి ఇది November 2 చేయాలి. ఈ ప్రోగ్రాం తుఫాన్ రావటం వల్ల అది వాయిదా వేయడం జరిగింది. ఈ November 14 వాయిదా వేయడం జరిగింది. కానీ అనుకోకుండా నాకు సడన్ గా ఈ జ్వరం రావటం వల్ల అంటే అన్హెల్తీలో నేను ఉన్నాను ప్రజెంట్ పొజిషన్లో. దాంతో డాక్టర్లు కానీ ఎక్స్ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోరటి వీరస్వామి గారు కానీ మా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చంద్రశ్రేణి గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కూడా మేము పిలిచాం. ఆ తెలుగుదేశం నాయకులు కానీ లేదంటే జనసేన నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటంటే వద్దు ఇప్పుడు మీరు చేయకండి, మీ హెల్త్ బాగోలేని చేయకండి, మనం పోస్ట్పోన్ చేసుకుందాం అని చెప్పారు. నిజానికి అన్నీ మేము రెడీ చేసుకున్నాం. ఆఖరి బ్యానర్స్ కూడా రెడీ చేసుకున్నాం, ఆహ్వాన పత్రికలు కూడా రెడీ చేసుకున్నాం. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అనుకోకుండా ఈ ప్రాబ్లం వచ్చింది. అలాగే మా సోదరుడు లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిసెట్ బాబ్జీ గారు కానీ వీళ్ళంతా కూడా అంటే అందరూ సోదర సమానంలో ఇది కేవలం ఇది అంటే అందరం కలుపుకొని వెళ్ళి ఈ దేశానికి రాష్ట్రానికి ఈ జిల్లాకి ముఖ్యంగా ఈ పట్టణానికి కూడా మంచి పేరు తీసుకురావాలి దీంతో అందరూ నాకు సహకరించారు, చాలా సహకరించారు. మా చైర్పర్సన్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కానీ మా ఎక్స్ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోరటి వీరస్వామి గారు వీళ్ళందరూ కూడా అదే మా కార్పొరేటర్ రాజేష్ గారు కానీ వీళ్ళంతా కూడా చాలా కోఆపరేట్ చేశారు, ఎన్నో ఆర్థిక సహాయాలు చేశారు. అన్నీ చేసినప్పుడు కూడా దురదృష్టవశాత్తు నేను ఈ ప్రోగ్రాం అనుకున్న డేట్కి ఈ November 14 నేను చేయలేకపోతున్నాను, చింతిస్తున్న కారణంగా ఈ వీడియో చేస్తున్నాను. అందుకే అందరూ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కొంతమంది ఏమైనా అనుకోవచ్చు, ఎందుకంటే అంటే భయపడ్డాడేమో అని కూడా అనుకోవచ్చు. ఇది భయం కాదు, నాకు ఒరిజినల్గా వచ్చిన ఫేవరు. భయం అనేది లేదు. గతంలో 77 గంటలు చేశాను కదా, నాకేం భయం గట్ట ఏం లేదు. నేను అందరికీ నాయకులందరికీ నేను ఎవరినైతే పిలిచాను వాళ్ళ నాయకులందరినీ పిలిచిన వాళ్ళంతా కూడా నా సహాయ సహకారాలు అందించారు. కానీ ఈరోజు వాళ్ళే నాకు చెప్తున్నారు. ఇప్పుడు జనసేన నాయకులు గురాన అయ్యులు గారు కానీ లేదంటే తెలుగుదేశం నాయకులు రామయ్య పంతులు గారు కానీ వీళ్ళంతా కూడా నాకు వద్దు మీరు చేయకండి, ఆపండి, వచ్చే తొందర ఏమి ఉంది, కాకపోతే 10 రోజులు 15 రోజులు పోస్ట్పోన్ చేసుకోండి, చేసుకున్న తర్వాత మీరు అప్పుడు దర్జా చేయొచ్చు అని అన్నారు. అందుకోసమే దీన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, భయపడి మాత్రం చెయ్యి, ఇది ఆపలేదు. 2 సార్లు కూడా, ఒకసారి ప్రకృతి రూపంలో సైక్లోన్ రావడం వల్ల చేయలేకపోయిన పరిస్థితి, ఇప్పుడు నాకే ఒంట్లో బాగుపడడం వల్ల నేను చేయలేకపోయాను. మీరు అనుకోవచ్చు మరి ఒంట్లో బాగోకపోతే ఎలా మాట్లాడుతున్నాడండి. నేను అంటుంది పాయింట్ ఏంటంటే ఇక్కడ జ్వరం వచ్చింది నేను హ్యాపీ, ఇప్పుడు కూడా నేను రెడీ అయ్యా. ఐఎమ్ రెడీ టు టీచ్ ఫర్ 72 hours, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఈ జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గర ఫీవర్ వచ్చిన వాళ్ళ దగ్గర బ్లడ్ డొనేషన్ అనేది జరగదు. అంటే బ్లడ్ డొనేషన్ అనేది జ్వరంతో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు, అది రూల్. అది కాబట్టి డాక్టర్లు తీసుకోరు, నేను ఇచ్చినా తీసుకోరు. వాళ్ళు తీసుకుంటారంటే ఇప్పటికీ నేను రెడీయే, నో ప్రాబ్లం అట్ ఆల్. అటువంటి భయపడే స్థితిలో నేను లేను, ఉండను. భయపడిన అయితే అసలు ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయను. ఇదంతా ఎందుకు చెప్తుంటే ఎవరైనా అనుకోవచ్చు భయపడ్డాడేమో, భయపడి వెనక్కి అంటే ఇలా పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత జనాలు మర్చిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేస్తాడేమో అని అనుకోవచ్చు. నో డౌట్. ఎందుకంటే నేను స్పాన్సర్ దగ్గరికి వచ్చిన డబ్బులు తీసుకున్నాను. నేను ఐఎమ్ నాట్ ఏ చీటర్, ఐఎమ్ ఏ టీచర్. ఐఎమ్ నాట్ ఏ చీటర్, ఐఎమ్ ఏ టీచర్. చేసి చూపిస్తాను అతి త్వరలో. డాక్టర్లు ఇప్పటికీ యాక్సెప్ట్ చేస్తే అంటే జ్వరం వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు బ్లడ్ డొనేట్ తీసుకుంటాం అని కానీ వాళ్ళు అనుకున్నట్లయితే అంటే నేను రెడీ, ఇప్పుడు కూడా రెడీ. కాకపోతే తీసుకోకపోతే నాకు రికార్డులు ఉన్నాయి. ఎందుకంటే నేను 3 ప్రపంచ రికార్డులు, 1 కాదు 3 ప్రపంచ రికార్డులు సృష్టించబోతున్నాను. 1 72 గంటల పాటు 3 రోజుల పాటు రక్తదానం చేసి ఏమి తినకుండా నిద్రపోకుండా టీచ్ చేసిన ప్రపంచం మొత్తం మీద ఎవరు లేరు, రారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏ రక్తదాత కూడా ప్రపంచంలో ఏ రక్తదాత కూడా రక్తదానం చేసి 3 రోజులు నిద్రపోకుండా జాగ్రత్తగా 2 మధ్య తేడా ఉంది. మీకు 2 ఒకేలా కనబడతాయి. జాగ్రత్తగా ఆలోచించి మీకు అర్థమవుతారు. రక్తదానం చేసిన తర్వాత ఏ ఒక్క రక్తదాత కూడా 72 గంటలు తినకుండా నిద్రపోకుండా లేడు ప్రపంచం మొత్తం మీద. ఇది 2వ పాయింట్, 2వ రికార్డు, వరల్డ్ రికార్డ్, 2 ప్రపంచ రికార్డులు. 3వది ఏంటో తెలుసా? ఈ 2 రికార్డులని ఒకే వ్యక్తి ఒకే సమయంలో బ్రేక్ చేయడం లేదంటే క్రియేట్ చేయడం అనేది ఇంతవరకు లేదు. అంటే ఒకేసారి 3 ప్రపంచ రికార్డులు సృష్టించడం సిద్ధమైన వ్యక్తిని
ఆఫ్టర్ ఆల్ ఈ జ్వరానికి భయపడే రకాన్ని కాదు. నాకు జ్వరం వస్తే ఇంట్లో పడుకోవడం నాకు అలవాట్లేదు. ఎంత జ్వరం వచ్చినా సరే నేను రోడ్డు మీద తిరుగుతాను, నా పనులు నేను చేసుకుంటాను తప్ప ఇంట్లో పడుకోను. మీరు అనుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇనిషియేట్కి వచ్చి ఇలా వీడియో చేస్తాం కదా, ఇతనికి జ్వరం ఏంటి, ఇది యాక్టింగ్ చేసాను. జ్వరం కాదు కదా, ఏమొచ్చినా సరే, ఈవెన్ క్యాన్సర్ వచ్చినా నేను ఇనిషియేట్కి వస్తాను. నా సంగతి తెలుసు, అందరికి తెలుసు, నా ధైర్యం వాళ్ళకి తెలుసు. క్యాన్సర్ వచ్చిందని మూలన పడుకోలేను, అప్పుడు కూడా ఇలాగే వస్తాను, నా పనులు నేను చేసుకుంటాను. ఆ మూలన పడుకున్న వాళ్ళు పిరికి పంతులు లేదా బద్దకస్తులు, వాళ్ళతో నా సంబంధం లేదు. నేను చేసి చూపి అతి త్వరలో డాక్టర్లు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇస్తారో నాకు, పర్వాలేదు మీరు చేసుకోవచ్చు అని నేను యాక్సెప్టెన్స్ ఇస్తాను, ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తాను. ఇక్కడే 1-2 నెలలు ప్రొలాంగ్ ఉండదు. ఈ నెలలోనే ఏదో ఒక డేట్లో లేదా డిసెంబర్ 2లోగా నేను చేసేస్తాను. ఎందుకంటే మహా ఉంటే మరో 2-3 రోజులు ఇబ్బంది ఉండొచ్చు. అది కూడా నాకు కాఫ్ ఒకటి ఉంది, అది ప్రాబ్లం అవుతుంది. మధ్యలో మనం టీచింగ్ చేస్తున్నప్పుడు అది గబుక్కుని కాఫ్ వస్తే ఇబ్బంది కదా, స్టూడెంట్స్కి ఇబ్బంది కానీ తప్ప నాకు ఇబ్బంది అని కాదు, అలా భయపడే రకాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా అలాగ భయపడి వెనక్కి వెళ్ళిపోవడం మాత్రం అనుకోకండి. నేను చేసి చూపిస్తాను, ఇది జరుగుతుంది. అది ఈ మంత్ ఎండింగ్లోనో డిసెంబర్ 2లోగానో జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ 2 అంటే నవంబర్ 2 స్టార్ట్ చేయాల్సింది కాబట్టి ఒక మంత్లోనే ఆల్రెడీ మొదటిసారి నవంబర్ 2 వాయిదా పడ్డది, పోస్ట్పోన్ అయింది. అదేవిధంగా మనం 14 పోస్ట్పోన్, ఇంకోసారి పోస్ట్పోన్ అవ్వకూడదు. అందుకోసమే నవంబర్ 2 సరిగ్గా నెలలోగే చేశాడు అనుకున్న మాట ప్రకారం. ఈ 2 కూడా నేను అనుకునేవి కాదు, అనుకోకుండా వచ్చే ప్రాబ్లమ్స్ తప్ప నేను భయపడే. ఎందుకు ఈ మాట అంటే మన సొసైటీలో నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ. పెద్ద కబుర్లు ఆడాడరా, వరల్డ్ రికార్డ్ అన్నాడరా, అదన్నాడరా అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కబుర్లు చెప్పడం లేదు, చేసి చూపి తీరుతాను. అలా చేయకపోతే నా పేరు మన్యాల శ్రీనే కాదు. ఎందుకంటే నా స్పాన్సర్స్ ఎవరైతే నన్ను స్పాన్సర్ చేశారో వాళ్ళు నన్ను చేటు అనుకోకూడదు. డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు ప్రోగ్రామ్ ఆఫ్ చేస్తాడు, మరికొన్ని రోజులు పోతే మనం మర్చిపోతాం అని అనుకుంటాడు. కావాలా నేను మర్చిపోతాను వాళ్ళు అనుకుంటారు అని నేను అనుకుంటాను, వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా స్పాన్సర్స్ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, సవినయంగా మనం చేస్తున్నాను. ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. ఈ జ్వరం వల్ల నేను అది కూడా బ్లడ్ డొనేట్ మళ్ళీ చెప్తున్నాను, బ్లడ్ డొనేట్ చేయడానికి అవకాశం ఉండదు జ్వరం వస్తే. అది కారణం తప్ప నా నీరసం వల్ల కాదు, నేను వీక్ అయిపోయినాను గానో ఇంకోటి గానో అంత శక్తి లేని వ్యక్తిని మాత్రం కాదు. నా తడాకెట్టు మీరు అతి త్వరలో మళ్ళీ చూపిస్తాను నేను. కాబట్టి స్పాన్సర్స్ నన్ను సవినయం మనం చేస్తుందంటే దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు అడగగానే హెల్ప్ చేశారు, మీ అందరికీ నేను నమస్కారాలు పెట్టి సవినయంగా విన్నవిస్తుంది ఏంటంటే అది త్వరలో మన ప్రోగ్రామ్ ఉంటుంది సార్, అందరికీ చెప్తుంది ఉంటుంది, చేసి తీరుతాను. అలా 1-2 నెలల్లో పోస్ట్పోన్ చేయను, అతి త్వరలోనే డేట్ కూడా త్వరలో మరొక వీడియో ద్వారా మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.